ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సురక్షతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. అందరికి హరే దండవత్ కృష్ణ ప్రభు ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ అందరికి దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనము ఆ అష్టమ స్కందంలో 24వ అధ్యాయము చిట్ట చివరి అధ్యాయము. సో మేబీ ఈ వారంలో ఈ అధ్యాయము 8వ స్కందం కూడా మనది పూర్తి అయిపోతుంది. 9వ స్కందానికి ఎంటర్ అయిపోతాం మనము. సో అడపా శ్రీదేవి మాతజీ మీరు అధ్యాయ సారాంశము మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. శాంతకుమారి మాతజీ మీరు 3వ పారాగ్రాఫ్ మొదటి 3 పారాగ్రాఫ్లు చదవండి. అతనిని మనువుగా చేసిన వరకు. శాంత్ కుమారి మాతాజీ మీరు తర్వాత పేజ్ లో ఉన్న ఒక పెద్ద పారాగ్రాఫ్ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. 24వ అధ్యాయం భగవానుని మత్స్యావతారము. భగవానుని మత్స్యావతారము ఈ అధ్యాయమున వర్ణించబడినది. సత్యవ్రతుడు ప్రళయము నుండి రక్షింపబడుటకు కూడా ఇందుకు వర్ణితమైనది. దేవదేవుడు
స్వాంశ విభిన్నాంశ అంటే జీవులు రూపంలో విస్తరించుచుండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అని భగవద్గీత 4.8 యందు తెలుపబడినట్లు సాధువులను అంటే భక్తులను రక్షించుటకు, దుర్మార్గులను అభక్తులను నశింపజేయుటకు శ్రీకృష్ణుడు ఈ లోకమున అవతరించును. ముఖ్యముగా అతడు గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, భక్తులను, వేద ధర్మములను పరిరక్షించుటకు అవతరించుచుండును. ఈ విధముగా అతడు మత్స్యమూర్తి, యజ్ఞావరాహము, నరసింహదేవుడు, వామనదేవుడు మున్నగు పలు అవతారములు దాల్చును. గుణపూర్ణమగు ఈ జగత్తులోనికి ఏ రూపములోనైనా అవతరించినప్పటికీ అతడెన్నడను దానిచే ప్రభావితుడు కాడు. ఇదే అతని పరమ నియామక శక్తికి చిహ్నము. భౌతిక జగత్తులోకి వచ్చినప్పటికీ అతనిని మాయ అంటజాలదు. కనుక ఏ పరిణామమునందును భౌతిక గుణములు అతనికి ఆపాదించబడవు. గడిచిన కల్పాంతమున హయగ్రీవుడను దానవుడు బ్రహ్మదేవుని నుండి వేదములను అపహరింపగోరెను. అందువలన స్వయంభూ మనువు మన్వంతర ఆరంభమున భగవానుడు మత్స్యావతారమును ధరించి వేదములను రక్షించెను. చాక్షువ మన్వంతరమున సత్యవ్రతుడను ఒక రాజర్షి ఉండెను. అతని రక్షణము కొరకు భగవానుడు 2వ మారు మత్స్యావతారమును దాల్చెను. ఆ సత్యవ్రతుడే తదనంతరము సూర్యదేవుని తనయుడై శ్రాద్ధదేవునిగా తెలియబడెను. భగవానుడు అతనిని మనువుగా చేసెను. చదవనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంతే మాతాజీ. థ్యాంక్ యూ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మత్స్యావతారం. దేవదేవుని అనుగ్రహమును బడవిటకు సత్యవ్రతుడు జలమును తపస్సు చేశాను. ఒక మారు కృతమాల నదీ తీరమున తపవారించుచు జలతర్పణము చేయనప్పుడు అతని దోసిట్లో ఒక చిన్న చేప కనబడిను. సురక్షిత స్థానము నుంచి రక్షణ నొసగమని ఆ చేప రాజును అర్థించను. ఆ చేప సాక్షాత్తుగా దేవదేవుడే అని ఎరిగినప్పటికీ సత్యవ్రతుడు రాజుగా దాన్ని రక్షణ నొసగి ఒక జలకలిశను. పిమ్మట మత్స్యరూపుడకు భగవాను తన శక్తిని సత్యవ్రతునకు చూపగోరి ఆ జలపాత్రలో పట్టనంతగా దేహుని పెంచెను. అప్పుడు రాజు ఆ మధ్యమును ఒక పెద్ద బావి, కానీ ఆ బావి కూడా దానికి సరిపోలేదు. అప్పుడు రాజు దాన్ని ఒక సరోవరం అందించాను, కానీ సరోవరం కూడా దానికి సరిపోలేదు. చివరికి రాజు ఆ మత్స్యమును సముద్రంలో విడిచాను. చివరికి సముద్రం కూడా మత్స్యమూర్తికి సరిపోగా స్థానం మసగజాలకపోయాను. అప్పుడు సత్యవ్రతుడు ఆ మత్స్యమూర్తిని దేవదేవుడు తప్ప ఏరొకరు కాదని ఎరిగిన వాడై అట్టి మత్స్యావతార ధారణ కారణం ఏమిటని భగవంతుని అడిగాను. అతని ఎడ మిగులు ప్రసన్నుడైన భగవానుడు వారం రోజుల్లో విశ్వ ప్రళయం జరగతున్నదనియు నావలో ఋషులు, ఔషధులు, బీజరాశి ఇతర జీవులతో పాటు అతనిని నిలిపి దానిని ఒక మిగులు ప్రసన్నుడై భగవాన్ వారం రోజులు విష ప్రళయం జరగనున్నదనియు నావలో ఋషులు, ఔషధులు, బీజరాశి ఇతర జీవులతో పాటు అతని నిలిపి దానిని ఒక కొమ్మను కట్టుకొని మధ్య రూపమును రక్షించునని పలికి అంతర్ధుడయ్యాను. పిమ్మట సత్యవ్రతుడు భగవంతునికి నమస్కరించి తన ధ్యానమును కొనసాగించను. సమయము అరుదించగని ప్రళయము సంభవించను. అప్పుడు ఒక నావ తన చెంతకు వచ్చుటను రాజు గాంచెను. బ్రాహ్మణులు ఋషులతో పాటు నావను అవరోధించిన పిమ్మట అతడు దేవదేవుని స్తుతించెను. భగవానుడు ఎల్లహృదయులు నిలిచినవాడు కనుక సత్యవ్రతునకు ఋషులకు హృదయమున వేద జ్ఞానం బోధించరు. ఆ సత్యవ్రతుడే తరువాత జన్మమున వైవస్వంత మనువుగా జన్మించెను. వైవస్వంత మనువును గూర్చి భగవద్గీత యందు ఇవస్వాన్ మనవే సూర్యదేవుడు గీత జ్ఞానము తన పుత్రులకు మనువునకు బోధించెను. అవి పేర్కొనబడినవి. ఇవస్వాసుని తనుడైన కారణమున ఈ మనువు వైవస్వంత మనువుగా తెలియజేయబడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీరాజం వాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి హరేరద్భుత కరుణః అవతార కథామాద్యా మాయా మత్స్యా విడంబనం. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ.
పరీక్షన్ మహారాజు అడిగాను. దేవదేవుడగు హరి దివ్యస్థితి యందు నిత్య విలసితుడయ్యును ఈ భౌతిక జగత్తునకు అరుదించి పలు అవతారములను ప్రకటించును. మత్స్యావతారము అతని మొదటి అవతారము. దేవా, ఆ మత్స్యావతార లీలలను నేను వినగోరుచున్నాను. భాష్యము. దేవదేవుడు సర్వశక్తిమంతుడయ్యును అసాధారణ మత్స్య రూపమును ధరించను. ఆ అవతారము దశావతారములలో మొదటిది. హరే కృష్ణ ప్రభుజీ. యదర్థమదదాద్రూపం మాత్స్యం లోకాజుగుప్సితం తమ ప్రకృతి దుర్మర్షం కర్మగ్రస్తా ఇవేశ్వరః ఏతన్నో భగవన్ సర్వం యథావద్ వక్తుమర్హసి ఉత్తమ శ్లోక చరితం సర్వలోకా సుఖావహం. సుబ్రహ్మణ్యం మాతాజీ అనువాదం భాషించదండి. 2-3 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఏ ప్రయోజనము కొరకు భగవానుడు దీనుడగు జీవుడు వివిధ రూపములను పొందినట్లుగా జుగుప్సతమగు మత్స్య రూపమును ధరించెను. మత్స్య రూపము నిక్కముగా నిందనీయమైనది, బాధాపూర్ణమైనది. దేవా, అట్టి అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి? భగవల్లీలల శ్రవణము ఎల్లరకు శుభకరము కనుక దానిని నాకు వివరింపుడు. భాష్యము. పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగిన ప్రశ్న భగవద్గీత 4.7 అందు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలిపిన సూత్రముపై ఆధారపడినట్టిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భర్తవంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచటెచట ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆ సమయమున నేను అవతరింతును. జగత్తును అధర్మము నుండి కాపాడి విశేషముగా తన భక్తులను రక్షించుటకే పరిత్రాణాయ సాధూనాం భగవానుడు పలు అవతారములు దాల్చును. ఉదాహరణకు తన భక్తుడు బలిచక్రవర్తిని రక్షించుటకే వామనదేవుడు ఆవిర్భవించెను. అదే విధముగా ఆ దేవదేవుడు జుగుప్సతమైన మత్స్య రూపమును ధరించినచో తప్పక అది ఏ భక్తునికో రక్షించుటకే అయి ఉండును. ఏ భక్తుని కొరకు భగవానుడు ఆ రూపమును దాల్చినో తెలుసుకొనుటకు పరీక్షిత్ కుతూహలపడెను. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ సూతం వాచ ఇత్యుక్తో విష్ణురాతేన భగవాన్ బాదరాయణిః ఉవాచాచరితం విష్ణోర్ మత్స్యరూపేణ యత్కృతం. శ్రీసుకం వాచ గోవిప్రాసురసాధూనాం ఛందాసామపి చేశ్వరః రక్షామిచ్చం స్తనుర్దత్తే ధర్మస్యార్థస్య చైవ హి. లక్ష్మీజీ మాతాజీ మీరు 4-5 శ్లోకాల అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు అండి. సూత గోస్వామి పలికెను. పరీక్షిన్ మహారాజా విధముగా సుఖదేవ గోస్వామిని అడిగినంతటా పరమశక్తిమంతుడగా ముని మత్స్యావతార లీలలను వివరింపనారంభించెను. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను, భక్తులను, వేదములను, ధర్మార్థములను రక్షించుట నిమిత్తమే భగవానుడు పలు అవతారములను దాల్చును. భాష్యం. గోవులకు, బ్రాహ్మణులకు రక్షణను నసుగుటకే భగవానుడు సాధారణముగా పలు అవతారములను దాల్చును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు గోబ్రాహ్మణ హితాయచ అని వర్ణింపబడును. అనగా గోబ్రాహ్మణుల హితమునందే అతడు ఆసక్తిని కలిగి ఉండదని భావం. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు తాను గోపాలుడై గోగణ గోవత్సములను రక్షించడి విధమును స్వయముగా చూపెను. అదే విధముగా సద్బ్రాహ్మణుడు కుచేరుని యథోచితముగా గౌరవించెను. కనుక గోబ్రాహ్మణులకు ఏ విధముగా విశేష రక్షణము నసుగవలెనో భగవంతుని స్వీయ కర్మల నుండి మానవ సంఘము నేర్వవలసి ఉన్నది. అప్పుడు ధర్మార్థ రక్షణము, వేదజ్ఞాన రక్షణము అనగూడగలవు. గోరక్షణము లేనిదే బ్రాహ్మణత్వము కొనసాగదు. బ్రాహ్మణత్వము లేనిదే జీవిత లక్ష్యము సిద్ధించదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు గోబ్రాహ్మణ హితాయచ అని వర్ణింపబడినాడు. గోబ్రాహ్మణుల రక్షణము కొరకే అతని అవతారం ఉద్దేశింపబడినది.
దురదృష్టవశాత్తు కలియుగమునందు గోబ్రాహ్మణులకు రక్షణము కొరవడినందున పరిస్థితి అంతయు గంభీరముగా తయారైనది. మానవ సమాజం మహోన్నతముగా ఎదగగోరినచో సంఘనేతలు గీతోపదేశములను పాటించుచు గోబ్రాహ్మణులకు రక్షణము నొసగవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయం పేరు మత్స్యావతారము, భగవానుని మత్స్యావతారము. సో యాక్చువల్ గా మనం చూస్తే కనుక మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు ఉంటాయి. సో అందులో కూడా ప్రతి జీవరాశి కూడా దాని యొక్క స్థాయిని బట్టి అది ఒక్కొక్క స్థితిలో ఉన్నత స్థితిలో ఉంటుంది అన్నమాట. స్థాయిని బట్టి ఉంటుంది. సో అది రజోగుణంలో ఉందా, తమో గుణంలో ఉందా అనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చేప అనేటువంటిది చూస్తే, మత్స్యము అనేటువంటిది చూస్తే ఏంటంటే కనుక అది పూర్తిగా తమో గుణంలో ఉంటుంది. సో మామూలుగా అయితే కనుక మనలాంటి జీవులు ఎవరైతే ఉన్నారో కర్మ ప్రకారము, మనం ఉన్నటువంటి గుణ ప్రకారము మనం ఏంటంటే రకరకాల శరీరాలని మనము తీసుకోవాల్సి వస్తుంది. రకరకాల శరీరాలని మనం తీసుకుంటాం మన కర్మ బంధనాల ప్రకారం. మన కర్మ ఏ విధంగా డిసైడ్ చేస్తాం. కానీ భగవంతుడు ఆయన ఎటువంటి అవతారాలు తీసుకున్నా సరే, ఏ అవతారంలో కూడా ఆయన యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క కల్మషాల చేత ఏ విధంగా కూడా ఆయన ప్రభావితుడు కాడు. ఎటువంటి భౌతిక కల్మషాలు కూడా ఆయనకి అంటుకోవు. అలాంటిది ఆయన ఎందుకు తమో గుణంలో పూర్తిగా ఉండేటువంటి ఒక మత్స్యము యొక్క అవతారం ఎందుకు తీసుకున్నారు ఆయన? తీసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఏమిటి? ఇది పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్న అన్నమాట. సో ఆయన పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారు? ఆయన ఇంతకుముందు మనం వామనావతారం ఇప్పుడే చూసుకున్నాం. వామనావతారంలో ముఖ్యంగా ఎవరిని ఉద్ధరించారు అక్కడ అంటే కనుక బలి మహారాజ్ని ఆయన ఉద్ధరించారు. తన భక్తుడైనటువంటి బలి మహారాజ్ని ఆయన ఉద్ధరించారన్నమాట. సో అలాగే భగవంతుడు ఎప్పుడైనా సరే అవతారం తీసుకుని వస్తే కనుక ఏమైంది? ఆయన ఎవరో ఒక భక్తుడి కోసం ఆయన అందులో ఉంటుంది ఖచ్చితంగా. ఎవరో ఒక భక్తుడిని లేకపోతే భక్తులను ఆయన ఉద్ధరిస్తారన్నమాట. సో అదేవిధంగా యొక్క మత్స్యావతారం కూడా ఆయన తీసుకున్నారు. అది కూడా తమో గుణంలో ఉన్నటువంటి యొక్క మత్స్యము. సో ఆ అవతారంలో ఆయన ఏ భక్తుడిని ఆయన ఉద్ధరించారు అనేటువంటిది పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్న అన్నమాట. సో అందుకే ఆయన ఏమని చెప్పారు? ఆయన సో నేను మొట్టమొదటి యొక్క లీలావతారం అయినటువంటి దశావతారాల్లో మొట్టమొదటిది అయినటువంటి మత్స్యావతారం గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆ యొక్క అవతారంలో ఆయన ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చెయ్యడం జరిగింది. సో ఆయన వచ్చారు అంటే కనుక మామూలు చేప, నిస్సహాయంగా ఉండేటువంటి చేప కాకుండా ఒక అసాధారణమైనటువంటి మత్స్యం కింద ఆయన రావడం జరిగింది. ఎందుకు ఆయన అవతరమైనటువంటి అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన మళ్ళీ ఏం చేశారు? ఆయన ఎందుకు ఆ అవతారము తీసుకోవడం మూలంగా ఎవరికి మంచి చేకూర్చారు ఆయన అని చెప్పి ప్రశ్న వేశారనమాట. సో దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి చెప్పడం మొదలు పెట్టారనమాట. ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ని 3వ శ్లోకంలో ఏమన్నారు? విష్ణురాతుడు అని అన్నారు. ఎందుకంటున్నారు ఆయన అలాగా? ఎవరికైనా గుర్తుందా? విష్ణు చేత రక్షింపబడతాడు కదా ప్రభుజీ, అందుకని భగవానుడిచే రక్షింపబడ్డాడని అంటారు. కరెక్ట్ కరెక్ట్. సో విష్ణువు చేత ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి ఆయన్ని విష్ణురాతుడు అని అంటున్నారు. సో ఇక్కడ సుఖదేవ గోస్వామిని బాధారాయణి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నారు అంటే కనుక వ్యాసుదేవుని యొక్క సుతుడు కాబట్టి ఆయన్ని ఆ విధంగా బాధారాయణి అన్నారు. చాలా సార్లు మనకి ఈ విధంగా సంబోధించడం జరిగింది అన్నమాట. సో అప్పుడు ఏం చేశారు? పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి మత్స్య అవతారం గురించి వర్ణన చేయడం ఆయన మొదలు పెట్టారనమాట. సో ముందుగా భక్తులు మిగతా వాళ్ళైతే కనుక వచ్చారు, ఇలా చేశారు, అలా చేశారు అని చెప్తారు. కానీ భక్తులు చెప్తే కనుక ఎలా ఉంటుంది? భక్తులకి భగవంతుడి యొక్క అంతరంగము తెలుస్తుంది. మిగతా వాళ్ళ దగ్గర నేర్చుకునేదానికి, మిగతా వాళ్ళ దగ్గర తెలుసుకునేదానికి, పుస్తకాల్లో చదువుకునేదానికి చాలా తేడా ఉంటుంది. సో భక్తులు, అందులోనూ శుద్ధ భక్తులకి ఏంటంటే కనుక
ఎందుకు స్వామి శ్రీకృష్ణ భగవానుడు ఆ విధంగా లీలలను ఎందుకు చేశారు, చేయాల్సి వచ్చినటువంటి అవసరం ఏమిటి, ఆ విధంగా చేయడం మూలంగా ఆయన ఏ ప్రయోజనాలు ఆయన సాధించారు. ఎందుకంటే మనం ఒక పని చేస్తే కనుక ఒకటే ఫలితం వస్తుంది, కానీ ఆయనకి ఏంటంటే ఒక పని చేస్తే కనుక లెక్కలేనన్ని ప్రయోజనాలు చేకూరుతాయి అన్నమాట. సో కాబట్టి ఆయనకి ఏ విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి అనేటువంటిది భక్తులకు తెలుస్తుంది. సో కాబట్టి ఆయన సుఖదేవ గోస్వామి గొప్ప భక్తుడు కాబట్టి, ఆయన పరమ భాగవతుడు కాబట్టి, 10 మంది మహాజనుల్లో ఒకడు కాబట్టి ఆయన చెప్పడం మొదలు పెట్టారు. ముందుగా అవతారాలు ఎందుకు వస్తాయి, వాటి యొక్క ఉద్దేశ్యాలు ఏమిటి అని చెప్పడం మొదలు పెట్టారు అన్నమాట. ఏం చెప్తున్నారు? సో స్వామి ఎప్పుడు అవతరించినా సరే మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధునాం అంటే కనుక భక్తులు. సో భక్తులను ఉద్ధరించడానికి, సో దుష్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి, పనిలో పని ఎలాగో వచ్చారు కాబట్టి ధర్మ సంస్థాపన చేయడం, ఈ 3 స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో కూడా ఆయన గోవు బ్రాహ్మణుల్ని ఆయన ఎప్పుడు కూడా రక్షిస్తారన్నమాట. సో కృష్ణావతారంలో అయితే కనుక ఆయన డైరెక్ట్ గా, మిగతా అవతారాల్లో కూడా ఆయన రక్షించారు, బట్ కృష్ణుడి కింద వచ్చినప్పుడు ఆయన అవతారి కాబట్టి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, డైరెక్ట్ గా ఆయన గోపాలకుడి కింద వచ్చారు. ఆయన గోపాలకుడి కింద వచ్చి డైరెక్ట్ గా గోవత్సాలని, గోవుల్ని ఆయన రక్షించడం జరిగింది అనమాట. ఇంద్రుడు అటాక్ చేసినప్పుడు ఏం చేశారు, ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం ఆ యొక్క గోవుల్ని అందరినీ కూడా, ఆ యొక్క బృందావన వాసుల్ని అందరినీ కూడా ఆయన రక్షించారు అన్నమాట. సో అదేవిధంగా స్వామి కూడా ఏం చేస్తారు, ఈ యొక్క బ్రాహ్మణికల్ కల్చర్ అంటే కనుక బ్రాహ్మణుల్ని కూడా ఆయన రక్షించారు. సో గోవుల్ని రక్షించకపోతే కనుక ఇక బ్రాహ్మణులు ఏమీ చేయలేరు, వాళ్ళ యొక్క సాధన ఏది కూడా లేదు. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా గోవు లేకపోతే కనుక వర్ణాశ్రమ పద్ధతిలో ఏ పని కూడా వాళ్ళు చేయలేరు. అందుకే బ్రాహ్మణులు ఇదివరకు ఏముండేవి, కనీసం ఒక గోవు ఉండేది వాళ్ళకి. ఎందుకంటే గోవు ఉంటే కనుక కనీసము వాళ్ళ యొక్క అనుష్ఠానం అంతా కూడా పూర్తయిపోతుంది. గోవు ఉంటే కనుక పాలు వస్తాయి, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది, సో గోపంచకం వస్తుంది, గోమూత్రం వస్తుంది. ఇవన్నీ పెట్టుకుంటే కనుక ఏమైపోతుంది, చక్కగా వాళ్ళకి చేయాల్సినటువంటి డైలీ చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి బ్రాహ్మణులకి గోవు కంపల్సరీ అన్నమాట. సో గోవు కంపల్సరీ, అదే విధంగా సమాజానికి కూడా బ్రాహ్మణులు కంపల్సరీ. సో అందుకే స్వామి ఏం చేస్తారు, వీళ్ళిద్దరిని కూడా రక్షిస్తారనమాట. వచ్చినప్పుడు గోవత్సాలని రక్షించారు కృష్ణుడి కింద వచ్చినప్పుడు, అదే విధంగా కుచేలుడు, ఇంకా చాలా మంది బ్రాహ్మణుల్ని, మధుమంగళ, వీళ్ళందరినీ కూడా ఆయన రక్షించడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఆయన రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత చెప్తున్నారు ఏం చేశారు ఆయన ఈ యొక్క అవతారంలో, ఏ భక్తుడిని ఆయన ఉద్ధరించారు అనేటువంటి విషయము, ఆయన యొక్క లీలల గురించి అంతా కూడా మనకి చెప్తున్నారు అనమాట. సో 6వ శ్లోకంలో మనకి స్వామి ఎటువంటి అవతారాలు తీసుకుని వచ్చినా బయటకు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, మూర్ఖులు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, అవజానంతి మామూఢం మానుషిం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. సో మూఢులు ఏమనుకుంటారు, అజ్ఞానులు, నేను మానవ రూపంలో వచ్చినా సరే నేను కూడా వాళ్ళలో ఒకవాడిని, లేకపోతే కనుక నేను కూడా మాయలో పడి ఉన్నవాడిని అని చెప్పి నన్ను అర్థం చేసుకోలేరు. సో అటువంటి వాళ్ళు మనుషిం తనుమాశ్రితం, కానీ నేను ఆ విధంగా మనుష్య రూపంలో నేను అవతారం తీసుకుని వచ్చిన పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నేను ఆ విధంగా మానుష శరీరంలో వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ఏమిటి, మొత్తం అందరికీ కూడా నేనే కంట్రోలర్ని, ఆ విషయం వాళ్ళకి తెలియదు అని చెప్పారు. మనుష్య రూపంలో వచ్చినప్పుడే ఆయన భగవంతుడు అని చెప్పి తెలుసుకోలేకపోతే కనుక ఇంకా మత్స్య రూపంలో వస్తే కనుక వాళ్ళు తెలుసుకోగలరా, మత్స్యము, కూర్మం ఇవన్నీ వస్తే కనుక వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు అనుకుంటారు ఆ విధంగా వచ్చేస్తే ఇక వరాహ రూపంలోనూ, మత్స్య రూపంలో, కూర్మ రూపంలో వచ్చేస్తే ఆయన కూడా మనలాగే ఆ యొక్క ప్రకృతి ఇచ్చినటువంటి శరీరాలు తీసుకుంటున్నాడు అని చెప్పి భ్రమ పడతారనమాట. సో అందుకే ఇక్కడ సుఖదేవ గోస్వామి యొక్క మత్స్యము అని అంటే కనుక ఏమిటి, అది తమో గుణంలో ఉంటుంది పూర్తిగా. సో కాబట్టి దాన్ని ఆ యొక్క రూపం తీసుకున్నా సరే స్వామి ఎటువంటి కల్మశాల చేత కూడా అంటపడడు అని చెప్పడానికి ఆయన ప్రామాణికమైనటువంటి శ్లోకము మనకు చెప్తున్నారు. ఆ శ్లోకం ఏంటో మనము
చూద్దాం. యాక్చువల్ గా మత్స్యావతారం 2 సార్లు వస్తుంది, అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఉచ్చావచేషు భూతేషు చరన్ వాయురివేశ్వరః నోచ్చావచత్వం భజతే నిర్గుణత్వాద్ధియో గుణై. భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. భగవానుడు ఒకప్పుడు మానవ రూపమున అవతరించినను, మరొకప్పుడు నిమ్న పశు రూపమున అవతరించినను, నానా ప్రదేశములలో చరించు వాయువు వలె సదా దివ్య స్థితిలో నుండును. నిర్గుణుడైన కారణమున అతడు ఉచ్చనీచ రూపములచే ప్రభావితుడు కాడు. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద్ వారికి జై. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభువు, అనగా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కనుక ప్రకృతి నియమములకు పరమ నియామకుడగు అతడు వాని ప్రభావమునకు లోనుగాడు. వాయువు నానా ప్రదేశములందు చరించినను ఆయా ప్రాంతముల లక్షణములచే ప్రభావితము కానట్టి వైనము ఈ సందర్భమున ఉపమానముగా వసగబడినది. ఒక్కొక్కప్పుడు వాయువు దుర్గంధమును మోసుకొని వచ్చినను మురికి ప్రదేశములతో దానికెట్టి సంబంధము లేదు. అదే విధముగా సమస్త సద్గుణమయుడు సర్వశుభమయుడునైన భగవానుడు సామాన్య జీవుని వలె భౌతిక గుణములచే ప్రభావితుడు కాడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ అనగా భగవద్గీత 13.21 నందు జీవుడు భౌతిక ప్రకృతి యందు ఉన్నప్పుడు దాని గుణములచే ప్రభావితుడగును, కానీ భగవానుడు ఆ విధముగా ప్రభావితుడు కాడు. ఈ విషయం నెరుగని వాడు అగౌరవముతో ఆ దేవదేవుని సాధారణ జీవునిగా భావించును. అనగా అవజానంతి మామూఢాః పరమం భావమజానంతః. భగవానుని దివ్య గుణముల నెరుగని కారణమున అల్పజ్ఞులు అట్టి నిర్ణయమునకు వత్తురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్. సీదతీత కల్పాంతే బ్రహ్మో నైమిత్తికో లయః సముద్రోపప్లుతాస్తత్ర లోకా భూరాదయో నృప కాలేనాగత నిద్రస్య ధాతుస్సిసయిషోర్బలి ముఖతో నిస్సతాన్ వేదాన్ హయగ్రీవోంతికే హరత్ జ్ఞాత్వా తద్దానవేంద్రస్య హయగ్రీవస్య చేష్టితం దదారాసపరీరూపం భగవాన్ హరిరీశ్వరః. సుబ్రహ్మణ్య ప్రభుజీ 3 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిన్ మహారాజా గడిచిన కల్పాంతమున బ్రహ్మదేవుని ఒక రోజు పూర్తయినంతట రాత్రి యందు బ్రహ్మ నిద్రించగా ప్రళయము సంభవించి ముల్లోకములు సముద్ర జలములలో మునిగిపోయెను. 8వ శ్లోకం. దినాంతమున బ్రహ్మకు నిద్ర వచ్చి శయనింపగోరగా అతని ముఖము నుండి వేదములు బయటపడినవి. అప్పుడు హయగ్రీవుడనేది దానవుడు ఆ వేదములను అపహరించెను. 9. సర్వైశ్వర్యపూర్ణుడగు భగవానుడు హయగ్రీవుడు చేసిన పనిని తెలుసుకొని మత్స్య రూపమును ధరించిన వాడై ఆ దానవుని సంవరించి వేదములను రక్షించెను. భాష్యము. సమస్త జలమునందు మునిగిపోయిన కారణమున వేదములను రక్షించుటకు భగవానునికి మత్స్యరూపధారణము అవసరమయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము చెప్తున్నాం రకరకాలైనటువంటి ప్రళయాలు వస్తాయి అని చెప్పి మనం చెప్తున్నాం. సో అందులో ఏమవుతుంది, జనరల్ గా బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే కల్పాంతంలో ఏమవుతుంది, అప్పుడు పాక్షిక ప్రళయము వస్తుంది అన్నమాట. సో ఎలా అయితే కనుక బ్రహ్మదేవుడికి రాత్రి అయితే కనుక ప్రళయం వస్తుంది, మొత్తము పైన ఉన్న 4 లోకాలు తప్పితే కనుక మిగతా అన్ని లోకాలు కూడా మునిగిపోతాయి, మొత్తం జల ప్రళయం వస్తుందని. సో అటువంటి సమయంలో బ్రహ్మదేవుడికి ఆయనకి నిద్ర వచ్చినట్టు అనిపించింది. ఆయన ఆవలిస్తే కనుక ఏమవుతుంది, వేదాలు ఆయన నోట్లోంచి వస్తాయి. వచ్చిన తర్వాత హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేశాడు,
ఆ యొక్క వేదాల్ని అపహరించి నీటిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఎందుకంటే కనుక అవి నీటిలో ఉన్నాయి, మరి నీటిలోంచి తీసుకుని రావాలి అని అంటే కనుక మరి ఏ రూపం తీసుకుంటే కనుక నీటిలోంచి ఉండేటువంటి వస్తువుల్ని తీసుకుని రాగలరు స్వామి? ఒక చేప అయితేనే తీసుకుని రాగలరు. సో అందుకని చెప్పి ఆయన ఒక మత్స్య రూపంలో ఆయన వెళ్ళి ఆ యొక్క వేదాలను అన్నిటినీ కూడా హయగ్రీవుడి నుంచి రక్షించి మళ్ళీ బ్రహ్మదేవుడికి తర్వాతి రోజు ఉదయము ఇవ్వడము జరుగుతుంది అనమాట. సో అదే విషయాన్ని మనకి మొట్టమొదటి అవతారం. సో మత్స్య అవతారం కూడా 2 సార్లు వస్తుంది. సో మొదటిసారి వచ్చిన దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కానీ రెండవసారి వచ్చిన దాని గురించి మాత్రం చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అదేంటో మనము ఇప్పుడు చూద్దాం. రెండవసారి వచ్చింది ఏమిటి అని చూద్దాం. సో ఈ యొక్క విషయంలో ఆయన సత్యవ్రత అనేటువంటి ఒక రాజర్షిని ఆయన ఉద్ధరిస్తారనమాట. సో ఆయన ఎవరో చూద్దాం. తత్ర రాజర్షి కశ్చిన్ నామ్నా సత్యవ్రతో మహాన్ నారాయణ పరో తత్పా తతః సలిలాన్ సనః. మంజుల మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చాక్షుష మన్వంతమున గొప్ప భగవద్భక్తుడగు సత్యవ్రతుడు ఒక రాజు ఉండెను. ఆ సత్యవ్రతుడు కేవలము జలమును త్రాగుచూ తపస్సు నిర్వహించెను. భాష్యము. స్వయంభూ మనువు ఆరంభమున భగవానుడు వేదములను రక్షించుటకు మొదటి మత్స్యావతారమును ధరించెను. ఇక చాక్షుష మన్వంతరున్న చివరన సత్యవ్రతుని అనుగ్రహించుటకై ఆ దేవదేవుడు తిరిగి మత్స్య రూపమును దాల్చెను. 2 వరాహ అవతారములు ఉన్నట్లుగానే మత్స్యావతారములు కూడా 2 ఉన్నవి. హయగ్రీవుని వధించి వేదమును రక్షించుటకు భగవానుడు తొలి మత్స్యావతారం దాల్చగా సత్యవ్రతుడు అనుగ్రహించుటకై 2వ మత్స్య రూపము ధరించరు. హరే కృష్ణ ప్రభు. యోసావస్మిన్ మహాకల్పే తనయస్వ వివస్వతః శ్రాద్ధదేవా ఇతి ఖ్యాతో మనుత్వే హరిణార్పితః ఏకదా కృతమాలాయాం కుర్వతో జలతర్పణం తస్యాం జల్యూదకే కాచి శఫరేర్యాకభ్యపత్యదా సత్యవ్రతో జలితాం సహతో యేన భారత ఉత్ససర్జానదీతో యే సఫరీం ద్రవిడేశ్వరః. లక్ష్మీ పార్వతి మాతాజీ 3 శ్లోకాల అనువాదం చూడండి. హరే కృష్ణ. ఆ సత్యవ్రతుడే ప్రస్తుత కల్పమున వివస్వానుని అంటే సూర్యదేవుని తనయుడై శ్రద్ధాదేవునిగా తెలియబడెను. భగవదనుగ్రహముచే అతడు మనుస్థానమును బడసెను. 12. సత్యవ్రతుడు కృతమాల నది ఎందు ఒకరోజు జలతర్పణము విడుచుచుండగా ఒక చిన్న చేప అతని దోసిలిలోని నీటి యందు కనబడెను. 13. భరతవంశీయుడ పరీక్షిత్ మహారాజా ద్రవిడ దేశ రాజుకు సత్యవ్రతుడు దోసిలి యందలి జలముతో పాటు చేపను నదిలో విడిచెను. హరే కృష్ణ. సమాహాసాతి కరుణం మహాకారుణికం నృపం యాదోభ్యో జ్ఞాతిఘాతిభ్యో దీనాం మా దీనవత్సల కథం విసృజసే రాజన్ భీతమస్మిన్ సరింజలే. రాధమ్మ మాత చదవండి. దిన్నురాలుగా చేప అప్పుడు పరితాపస్వరమైన పరమ కరుణామయుడకు సత్యవ్రతంతో ఇట్లు పలికెను. రాజా, దీనరక్షక, నన్ను చంపగల ఇతర జలచరములు ఉన్నట్టి నదీ జలం నందు నన్నేల పడవేసితివి. వాటి వలన నేను మిగుల భయపడుచున్నాను. భాష్యం. మత్స్యపురాణం నందు ఇట్లా చెప్పబడినది. అనంత శక్తిర్భగవాన్ మత్స్య రూపి జనార్దన క్రీడార్థం యాచయామాన స్వయం
పతం నృపః సత్యవ్రతం నృపః. దేవదేవుడు జనార్దనుడు అనంత శక్తి సంపన్నుడయ్యును లీల కొరకు మత్స్య రూపమున సత్యవ్రతుని రక్షణమును అర్థించు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మనకి మొదటి మత్స్యావతారం ఎప్పుడు వచ్చింది మనం చెప్పుకున్నాము, బ్రహ్మదేవుడి యొక్క రోజు చివరిలో జరిగినప్పుడు. ఆ తర్వాత రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం స్వయంభూ మన్వంతరంలో, మరుసటి రోజు ఉదయం స్వయంభూ మన్వంతరంలో ఏం జరిగింది, స్వామి మత్స్యావతారం కింద వచ్చారు. ఆయన వచ్చి ఆ యొక్క హయగ్రీవుని సంహరించారు. హయగ్రీవుని సంహరించి ఆ యొక్క వేదాలని ఆయన రక్షించి మళ్ళీ తీసుకుని వెళ్ళి బ్రహ్మదేవుడికి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మొట్టమొదటి మత్స్యావతారం. వరాహావతారంలో కూడా మనకి రెండు ఉంటాయి. సో శ్వేత వరాహ, తర్వాత మళ్ళీ ఇంకొక వరాహ రూపం కూడా, రెండు రూపాలు ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా ఇక మత్స్య అవతారం కూడా మనకి రెండు రకాలైనటువంటి అవతారాలు. ఒకటి ఈ యొక్క స్వయంభూ మన్వంతరంలో మొదటి బ్రహ్మదేవుడి యొక్క కల్పంలో మొట్టమొదట్లో ఈ యొక్క మత్స్య అవతారం వచ్చింది. రెండవ మత్స్య అవతారం ఎప్పుడు వచ్చింది, చాక్షుష మన్వంతరం చివరిలో అన్నమాట. చాక్షుష మన్వంతరం అంటే కనుక ఆరవ మన్వంతరం చివరిలో మళ్ళీ ఒక మత్స్య అవతారం వస్తుంది అనమాట. సో ఎవరైనా ఆయన ద్రవిడ దేశానికి ఒక రాజు ఉన్నారనమాట, సత్యవ్రతుడు అనేటువంటి రాజు. ఆయన రాజర్షి అనమాట. సో గొప్ప రాజర్షి ఆయన. సో రాజర్షి అంటే చెప్పుకున్నాం, వాళ్ళు రాజ్యం చేస్తూ ఉన్న రాజుల కింద ఉన్నా సరే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు భగవంతుడి యొక్క ఒక ఋషుల్లాగా వాళ్ళందరూ కూడా భక్తి చేస్తూ ఉంటారు. సో అందులో ఇక సత్యవ్రతుడు ఏం చేశారు, ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పేసి ఆయన మొత్తం ఇంకా ఆహారం అంతా కూడా పూర్తిగా ఆపేసి కేవలం జలం మాత్రం తీసుకుంటూ ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా తపస్సు చేస్తూ ఉంటే కనుక ఏమైంది, ఒక రోజు ఆయన సంధ్యావందనానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన చేతిలోకి దోసెల్లోకి నీళ్లు తీసుకున్నారు. నీళ్లు తీసుకుంటే అందులోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చేసింది అనమాట. సో వెంటనే ఆయన ఏం చేశారు, ఆ యొక్క దోసుల్లో ఆ చేప కనపడింది అనమాట, ఆయన యొక్క దోసుల్లో అనమాట. సో ఆ చేపను ఏం చేశారు ఆయన, వెంటనే చేప వచ్చిందంటే ఏం చేస్తారు, అయ్యో పాపం చనిపోతుందేమో అని చెప్పేసి వెంటనే ఏం చేస్తారు, ఎవరైనా సరే మళ్ళీ నీళ్ళలో వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేస్తే ఈసారి ఏమైంది, ఆ చేప మామూలు చేపలు అయితే కనుక మాట్లాడవు, కానీ ఈ చేప ఏంటి ఆయనతోటి మాట్లాడడం మొదలుపెట్టింది అనమాట. సో ఏముంటుంది, ఓ దీన రక్షక, నన్ను చంపగల ఇతర జలచరములు ఉన్నట్టు నదీ జలమునందు నన్ను ఎలా పడవేసితివి, వాటి వలన నేను మిగుల భయపడుచున్నాను. సో ఎలా అయితే కనుక వామన దేవుని యొక్క లీలలో కూడా మనం చూసాం. సో ఆయన ఐశ్వర్యవంతుడు, సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. అయినా సరే ఏమైంది, ఆయన ఒక బ్రాహ్మణుడు వటువు కింద వెళ్ళి ఆ యొక్క బలి మహారాజు దగ్గర ఆయన ఏం చేశారు, ఆయన యాచన చేశారు. సో అదే విధంగా ఇక్కడ మత్స్యావతారంలో కూడా ఆయన సంపూర్ణ శక్తివంతుడు. చెప్పుకున్నాం ఆయనకు ఉన్నటువంటి 6 రకాలైనటువంటి ఐశ్వర్యాల్లో సో సంపద ఉంటుంది, సో ఆ తర్వాత పూర్తిగా బలం ఉంటుంది, ఆ తర్వాత ఆయనకి కీర్తి ఉంటుంది, ఆ తర్వాత సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, ఆయనకి పూర్తి కీర్తి ఉంటుంది, ఆ తర్వాత సంపూర్ణ జ్ఞానం ఉంటుంది, ఆయనకి వైరాగ్యం ఉంటుంది. మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు కూడా పూర్తిగా ఆయనకు ఉంటాయి. షడైస్కున పుణ్యం. సో అయినా సరే ఆయన ఏంటి, ఏదో భయపడుతున్నట్టు ఏదో లీల చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి భయపడుతున్నట్టు ఏం చేశారు, ఆ యొక్క సత్యవ్రత మునిని ఆయన అడిగారు అనమాట. ఏమని అడిగారు, నాకు చాలా భయం వేస్తుంది, మిగతా పెద్ద పెద్ద చేపలన్నీ కూడా నన్ను తినేస్తాయి, కాబట్టి నాకు రక్షించాలి, మీరు చాలా దయాపూర్ణుడు కదా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఆ యొక్క చేప. దానికి సత్యవ్రత ముని ఏం చేశారు చూద్దాం. తమాత్మానోనుగ్రహార్థం ప్రీత్యా మత్స్యావ పుర్ధరం అజానన్ రక్షణార్థాయ సపర్యాసామనోదధే తస్యాదీనతరం వాక్యా మాశ్రుత్యా సా మహీపతిః కలసాప్సు నిదాయైనాం దయాలు నిర్ణయశ్రమాం. చంద్రమాతజీ 2 శ్లోకాలు చదవండి, 14-15. హరే కృష్ణ ప్రభుజీ. 15-16. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. ఆ చేప సాక్షాత్తుగా దేవదేవుడిని ఎరుగుకే సత్యవ్రతుడు తన ఆనందం కొరకు దానికి ప్రీతితో రక్షణ నొసగా నిశ్చయించుకున్నాం. భాష్యం శిల కృపాది
తెలియకపోయినను భగవత్ సేవలను వినపట్లేదు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ వినపట్లేదు. తెలియకపోయినను భగవత్ సేవను కూర్చుటకు ఇచ్చట ఉపమానము ఒసుగబడినది. అట్టి సేవయే అజ్ఞాత సుకృతి అనబడును. చేప విష్ణు భగవానుడని ఎరుగకయే సత్యవ్రతుడు తన కరుణను చూపుకోరెను. అట్టి అజ్ఞాత భక్తిచే మనుజుడు భగవత్ అనుగ్రహమును బడయగలడు. భగవత్ సేవను తెలిసి చేసినను లేదా తెలియక చేసినను ఎన్నడు వృధా కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి 16 శ్లోకం చదవండి. 16. చేప యొక్క దీనములగు పలుకటయే ఫలించిన ఆ దయాళునకు రాజు దానిని ఒక జలకలశంలో నుంచి తన నివాసమునకు కొని వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. సాతు తత్రైకరాత్రేణ వర్ధమానా కమండలో అలబ్ధ్వాత్మావకాశం వా ఇదా మహీపతిం నాహం కమండలావస్మిన్ కృచ్ఛం వస్తుమిహోత్సహే కల్పయాౌకాశ విపులం యత్రాహం నివసే సుఖం. భవాని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కానీ ఒక్క రాత్రిలోనే ఆ చేప జలకలసమునందు సుఖముగా కదలలేని రీతిలో దేహమును పెంచి పిమ్మట రాజుతో ఇట్లు పలికాను. రాజా, ఇంత గొప్ప కష్టముతో ఈ జలపాత్ర యందు నేను వసింప నిశ్చగించుటలేదు కనుక నేను సుఖముగా వసింపగలుగునట్లు వేరొక ఉత్తమ జలాశయమును వెదుకుము. హరే కృష్ణ. సయేనాం తత ఆదాయ న్యదాదౌదం చ నోదకే తత్ర క్షిప్త ముహూర్తేన హస్తత్రయమవర్ధత నమయేతాదలం రాజన్ సుఖం వస్తు ముదంచనం హృదు దేహి పదం మహ్యం యత్వాహం శరణాగత. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీకి. అప్పుడు రాజు ఆ చేపను జలపాత్ర నుండి బయటికి తీసి ఒక పెద్ద జలకోపంలో నుంచెను. కానీ క్షణమాత్రమునే అది 3 మూరలు పెరిగిపోయాను. అప్పుడు మత్స్యము ఇట్లు పలికెను, రాజా, ఈ జలాశయము నా సుఖవాసమునకు ఉపయుక్తముగా లేదు. నేను నిన్ను ఆశ్రయించి ఉంటిని కనుక నన్ను మరింత విస్తారమగు జలాశయమును నాకు వసగము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. తత ఆదయ సారాజ్ఞా క్షిప్తా రాజన్ సరోవరే తదా వృత్యాత్మనా సోయం మహామీనోన్వవర్ధత నైత్మనే స్వస్తయే రాజన్ నుదకం సలిలౌకసః నిదేహి రక్షాయోగేన పదే మామా విదాసిని. హైమ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రేమ ప్రభుజీ. పరీక్షిన్ మహారాజా, ఆ రాజు అప్పుడు చేపను జలకూపము నుండి బయటకు తీసి సరోవరమునకు చేర్చెను. కానీ అది వెంటనే జలపరిధిని మించినట్టి మహామీన రూపమును దాల్చెను. అప్పుడు మత్స్యము ఇట్లు పలికెను, రాజా, అది పెద్ద జలము చరమునైన నాకు ఈ జలము ఎంత మాత్రము తగినదిగా లేదు కనుక నా రక్షణమునకు ఏదేని ఉపాయమును వెదుకుము. నన్ను అక్షయమగు జలాశయమునందు ఉంచుట ఉత్తమము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇత్యుక్తా సోనయన్ మత్స్యం తత్ర తత్ర విదీసిని జలాశయే సమ్మితం తం సముద్రే ప్రాక్షిపంకజం క్షిప్యమాణస్తమా ఖేద మిహామామకరాదయః
అదత్యంతి బలావీరా మాం నేహోత్సృష్టుమర్హసి. శశికళ చదవండి 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ విధంగా అర్థింపబడిన వాడై సత్యవ్రతుడు ఆ మత్స్యమును సువిశాలముకు జలాశయమునకు గొనిపోయాను. కానీ అది కూడా చాలకపోవట వలన ఆ మహామీనమును అతడు చివరకు సముద్రమునందు విడిచాను. 24. సముద్రమునందు పడవేయినప్పుడు మత్స్యము సత్యవ్రతంతో ఇట్లు పలికెను, వీరుడా, ఈ జలమునందలి మహాబలవంతములు భయంకరములైన మకరములు నన్ను తినివేయగలవు కనుక ఇచ్చటి నన్ను విడుచుట నీకు తగదు. హరే కృష్ణ ప్రభు. ఏవం విమోహితస్తేన వదతావల్గు భారతీ తమాహో కో భవానస్మాన్ మత్స్యరూపేణ మోహయన్ నైవం వీర్యా జలచరో దృష్టోస్మాభిశ్రుతోపి వా యో భవాన్ యోజనః సతా మహ్నాభివ్యానసేసరః. లక్ష్మీ నాగేశ్వరి నచ్చదు. హరే కృష్ణ ప్రభు. మత్స్యమూర్తి యొక్క ఆ రమణీయమగు వాకులను వినినంతట సత్యవ్రతుడు విమోహితుడై అతనితో, స్వామి, నీవెవరవు? నీవు కేవలము నన్ను మోహమునకు గురి చేసేతివా అని పలికెను. దేవా, నదీ సముద్రముల జలమును ఆక్రమించుచు నీవు ఒక దినమునందే శతయోజనముల విస్తరించితివి. పూర్వము ఎట్టి జలాచరములు నేనెప్పుడును చూడలేదు, వినలేదు. హరే కృష్ణ. సో స్వామి ఏం చేస్తున్నారు ఇక్కడ? సత్యవ్రతుడు అనేటువంటి రాజర్షి తోటి ఆయన లీల చేస్తూ ఉన్నారనమాట. సో సత్యవ్రతుడు ఆయన గుర్తించాలి కదా, మరి ఆయనకి శక్తి గుర్తించాలి, ఏదో ఒకటి లీల చేయాలి కదా ఆయన. సో అందుకని ఆయన ఒక మత్స్యం కింద ఆయన లీల చేయడం మొదలు పెట్టారన్నమాట. ఎప్పుడైతే ఆయన సంధ్యావందనానికి వెళ్ళినప్పుడు ఆయన దోస్తులోకి నీళ్లు తీసుకున్నప్పుడు ఆ యొక్క నీళ్ళలో ఏమైపోయింది? చేప వచ్చింది. చేప వచ్చి మత్స్యం వచ్చి వెంటనే చెప్పింది, అయ్యో ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, నన్ను తినేస్తాయి, నాకు రక్షణ ఇవ్వండి అంటే కనుక ఆయన కమండలం ఉంటుంది కదా, ఆ యొక్క కమండలంలో తీసి ఆ చేపను అందులో వేసి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చాడు. దీన్ని రక్షిద్దాము, ఆ యొక్క నదిలో వదిలిపెడితే కనుక మళ్ళీ కష్టం అవుతుందని చెప్పేసి వచ్చేసాడు ఆయన. ఆయన కమండలం అక్కడ పెడతాడు, ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఆయన పడుకుంటే కనుక మళ్ళీ రాత్రికి మళ్ళీ మాట వినపడుతుంది అనమాట. నాకు ఇది కమండలం మీరు బాగానే ఉంది, నన్ను రక్షించారు, నదీ జలాల్లోంచి తీసుకుని వచ్చారు, కానీ యొక్క కమండలం ఏమైపోయింది, నాకు చాలా చిన్నదైపోయింది, నాకు పట్టట్లేదు ఇది. సో కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి, నన్ను ఒక పెద్ద దాంట్లో తొట్టిలో ఎందులైనా వెయ్యండి అని చెప్పేసి ఆ యొక్క మత్స్యావతారం నుంచి స్వామి చెప్పడం మొదలు పెట్టారన్నమాట. సో వెంటనే చూస్తారు ఆయన నిజంగానే కమండలం అంతా కూడా పూర్తిగా నిండిపోయింది, ఆ చేప అంత పెద్దదైపోయింది. సో వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బావిలో వేస్తారన్నమాట. బావిలో వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వద్దామని అనుకునే లోపలనే ఎంత అయిపోతుంది, మళ్ళీ పెద్దదైపోయింది. రాజా 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 చూడండి, సో నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను, నాకు ఈ బావి కూడా పట్టట్లేదు, ఇంకా పెద్దది ఏమైనా ఉంటే చూడండి. సో వెంటనే మళ్ళీ ఆయన అక్కడ నుంచి నూతిలోంచి కూడా తీసి ఒక పెద్ద నదిలో వేస్తారన్నమాట. సో నదిలో వేసినా సరే అక్కడ కూడా మళ్ళీ ఇంకా పెద్దదైపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటుంది, మొదట్లో అంది కదా ఆ యొక్క మత్స్యం అంది కదా, సో నేను చిన్న చేపని, నన్ను పెద్ద పెద్దవన్నీ కూడా తినేస్తాయి, నన్ను రక్షించండి అంటే కనుక అంత పెద్దదైపోయినా సరే ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట అంటుంది అనమాట. ఆ యొక్క మత్స్యం ఏమిటి, నన్ను వేరేవన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు వచ్చి తినేస్తాయి, సో కాబట్టి నన్ను రక్షించండి అంటే కనుక అప్పుడు సత్యవ్రత మునికి అనుమానం వస్తుంది అనమాట. సో ఎందుకు మీరు ఇలాగ నన్ను మోహానికి గురి చేస్తూ ఉన్నారు, అసలు మీరెవరు మహానుభావ? నేను ఎప్పుడు కూడా ఇటువంటి మత్స్యాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో పెద్ద పెద్ద మత్స్యాలు ఉంటాయి, కానీ ఏంటంటే కనుక అవి ఒక రోజులో ఒక గంటలో అంత పెద్ద పెద్దవి ఆకారాలు అవన్నీ కూడా పెరుగుదల ఉండదు, వాటికి ఎన్నో కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. తిమింగలాలు, సొర చేపలు ఇవన్నీ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. కానీ ఏంటంటే అవి ఆ సైజుకి పెరగాలి అని అంటే కనుక చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు ఒక 100 యోజనాలు, ఒక యోజనం అంటే ఏమిటి మనకి 1.6 కిలోమీటర్స్. సో 100 యోజనాలు 100 into 1.6 అంటే 160 కిలోమీటర్స్ కాదు, మైల్స్. 160
మైల్స్. సారీ, నేను డైమెన్షన్ తప్పు చెప్పాను. సో ఒక మైల్ అంటే కనుక 1.6 కిలోమీటర్స్. సో ఆయన 100 యోజనాలు ఆయన నేను అంత పెద్దగా మీరు ఎదిగిపోయారు. సో ఇటువంటి అసాధారణమైనటువంటి చేపని నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో కాబట్టి మహానుభావ మీరెవరో చెప్పండి అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట. సో ఇప్పటి నుంచి కూడా మళ్ళీ ఆ యొక్క సత్యవ్రత ముని ఏం చేస్తారు, ఆ యొక్క మత్స్యావతారంలో ఉన్నటువంటి స్వామికి ఆయన ప్రార్థనలు చేయడం మొదలు పెడతారు. ముందుగా ఒక చిన్న జగ్గులో వేశారు, జగ్గు నుంచి ఒక పెద్ద బావిలో వేశారు, బావిలోంచి వేసిన తర్వాత ఒక పెద్ద సరోవరంలో వేశారు, అంటే ఒక నదిలాగా పెద్ద పెద్ద సరోవరంలో వేశారు. అక్కడి నుంచి కూడా సరిపోకపోతే చివరికి సముద్రంలో వేశారు అన్నమాట. సో ఇంతలా మొహానికి గురి చేస్తున్నారు, అసలు మీరు ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, సో ఇటువంటి గొప్ప గొప్ప మత్స్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత, సో అప్పుడు నాకు అయోమయంలో పడిపోయాను నేను అని చెప్పి చెప్తారన్నమాట. అప్పుడు సత్యవ్రతముని ఏం చేస్తారు, ఆ యొక్క మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామికి ఆయన ప్రార్థనలు చేస్తారనమాట. 27వ శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు కూడా ఈ యొక్క ప్రార్థనలు ఉంటాయి. అవేంటో మనం చూద్దాం. నూనత్వం భగవాన్ సాక్ష్యా ధరిర్నారాయణో వ్యయః అనుగ్రహాయ భూతానాం దత్సే రూపం జలౌకసాం నమస్తే పురుష శ్రేష్ఠ స్థిత్యుత్పత్త్యప్యయేశ్వరః భక్తానాం నా ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మా గతిర్విభో. శాంతిమత చదవండి. హరే కృష్ణ. దేవ, నిక్కముగా నీవు అవ్యయుడవు, దేవదేవుడవు, నాకు నారాయణుడవే, శ్రీహరివే. జీవుల ఎడ కరుణను చూపుటకు నీవిప్పుడు జలచర రూపమును ధరించితివి. 28వ శ్లోకం. దేవ, సృష్టి స్థితి లయకారక పురుష శ్రేష్ఠ, మా వంటి శరణాగతులకు భక్తులకు నీవు ఏకైక నాయకుడవు, పరమగతివి అయి ఉన్నావు. అట్టి నీకు నేను నమస్కరించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క యోజనాలు అని అంటే కనుక మనకి 100 యోజనాలు అనమాట. ఒక యోజనానికి మనకి 12.9 కిలోమీటర్స్ ఉంటాయి అన్నమాట. ఒక యోజనానికి 100 యోజనాలు అని అంటే కనుక మనం లెక్క వేస్తే కనుక మొత్తం ఆ యొక్క మత్స్యావతారం యొక్క పొడుగు ఎంత ఉందంట, 1290 కిలోమీటర్లు. అదేమన్నా చిన్నదా? 1290 కిలోమీటర్లు అంత పెద్ద చేప అయిపోయి మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నారనమాట, నన్ను మళ్ళీ పెద్ద పెద్ద చేపలు ఏమైనా తినేస్తాయి, నాకు భయపడుతుంది. అంత పెద్ద చేప ఎక్కడైనా ఉంటుందా 1280 కిలోమీటర్లు? సో అది ఇంపాసిబుల్ అన్నమాట. సో అంత పెద్ద ఆకారాన్ని చూడాలి అంటే కూడా మనం చూడలేము, అంత పెద్ద ఆకారం అన్నమాట మత్స్యావతారంలో. స్వామి యొక్క లీల ఆ విధంగా ఉంటుంది, అసాధారణమైనటువంటి లీల. సో ఇది తెలుసుకోకుండా ఏమనుకుంటారు, అవజానంతి మామూడ, మనం ఇప్పుడే చెప్తున్నాం కదా వాళ్ళందరూ కూడా. సో ఆయన కూడా ఏంటి, మా తమోగుణంలో ఉన్నారు అనుకో. తమోగుణంలో ఉన్నటువంటి చేప 1290 కిలోమీటర్లు, ఎంత పెద్ద తిమింగలం చూసుకున్నా సరే 1200 కిలోమీటర్లు ఎక్కడ ఉండదు. 1300 కిలోమీటర్లు అంటే కనుక ఇంచుమించు ఎక్కడ వస్తుంది, బెంగళూరు నుంచి వైజాగ్ వరకు కూడా ఇంచుమించు ఒక 1280 కిలోమీటర్లు వస్తుంది. అంత పొడుగు ఉంది అనమాట ఈ యొక్క చేప అనమాట, యొక్క మత్స్యావతారంలో అన్నమాట. సో కాబట్టి అది ఖచ్చితంగా మామూలు మత్స్యం కాదు. స్వామి యొక్క లీలలు ఎప్పుడు ఎలా ఉంటాయి, చాలా అసాధారణము. యాక్చువల్ గా వామనదేవి చేసిన లీలతో కన్నా చూస్తే కనుక కొంచెం మత్స్యావతారంలో తక్కువ సైజే. వామనదేవి అయితే కనుక ఏం చేశారు, మొత్తం బ్రహ్మాండాన్ని ఆయన కొలిచేశారు 2 అడుగులతోటి మొత్తం. సో బట్ ఇక్కడ కూడా ఏంటంటే కనుక 1280 కిలోమీటర్లు అనమాట, ఇంచుమించు 1300 కిలోమీటర్లు బెంగళూరు నుంచి వైజాగ్ అంత దూరం అన్నమాట. అది కూడా ఏంటి, మనం ఇలా చుట్లు తిరిగి వెళ్తుంది, పొడుగు అనమాట, ఇంకా పొడుగ్గా ఉంటుంది కదా. సో అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో మీరు ఆయనకి అర్థమైపోయింది ఇంత రకంగా ఎవరైనా చేయగలరు అంటే కనుక హరిర్ నారాయణ, ఆయన మాత్రమే ఇటువంటి లీలలు చేయగలరు అని చెప్పి ఆయనకు తెలుసు. ఎందుకంటే భగవద్భక్తులకి తెలిసిపోతుంది అన్నమాట. సో దేవా, నిత్యంగా మీరు అవ్యయుడవు. సో అంటే కనుక ఖర్చు అయిపోదు అనమాట. ఏమో అంటే కనుక ఏమిటి, ఖర్చు అయిపోవడం. అవ్యయుడు అంటే కనుక ఎంత ఖర్చు పెట్టినా సరే ఖర్చు అవ్వకపోవడం. సో నువ్వు అవ్యయుడువు, నువ్వు దేవదేవుడు అయినటువంటి నారాయణుడివే, శ్రీహరివే.
సో ఈ యొక్క జీవులందరినీ కూడా రక్షించడానికి నువ్వు ఇప్పుడు ఈ యొక్క జలచర రూపంలో మీరు అవతరించారు. ఇంకేం ప్రార్థిస్తున్నారైనా? సృష్టి స్థితి లయ కారక పురుష శ్రేష్ఠ మా వంటి శరణాగతులైనటువంటి భక్తులకు నీవు ఏకైక నాయకుడవు, పరమగతివి అయి ఉన్నావు. అట్టి నీకు నేను నమస్కరించుకున్నాను. సో భక్తులకి తెలిసిపోతుంది అనమాట, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే భక్తులు గుర్తుపెట్టేస్తారు అనమాట. చాలాసార్లు చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ కూడా. సో ఎలా అయితే కనుక చిన్న పిల్ల తన తల్లిని ఎలాగైనా సరే గుర్తుపెట్టేసుకుంటుంది. సో ఏమవుతుంది, ఈ మధ్యన ఒక వీడియో వచ్చింది అనమాట వాట్సాప్ లో. సో ఏంటంటే కనుక అక్కడ నలుగురు లేడీస్ అనమాట, వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. వాళ్ళు కూర్చుని ఇలాగ ముసుకేసుకుంటారు, అందరూ కూడా కనపడరు అన్నమాట. ఒక చిన్నపిల్లవాడిని వదిలేస్తే కనుక వాడు చెక్ చేసుకుంటూ వెళ్తాడు. 5 కూర్చుంటారు వరుసగా, 5-6. సో వాడు చెక్ చేసుకుని ముఖం కనపడదు ఎవరిది కూడా, అందరూ కూడా ఇలాగా కప్పేసుకుంటారు అన్నమాట. కప్పేసుకుంటూ మొహం కనపడదు ఎవరికి కూడా. అయినా సరే ఆ పిల్లవాడు ముందుకి వెనక్కి వెళ్తాడు, చెక్ చేసుకుంటాడు. ఎలా అయితే కనుక కరెక్ట్ గా వాళ్ళ అమ్మని గుర్తుపట్టేస్తాడు అన్నమాట. సో అలాగే భక్తులు కూడా ఏంటంటే కనుక భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే వాళ్ళు గుర్తుపట్టేస్తారు అన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజు నరసింహదేవి అవతరించినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భయపడ్డారు, కానీ ఆయన ఏమన్నా భయపడ్డారా? కొంచెం కూడా భయపడలేదు. సో వెంటనే గుర్తుపెట్టేసి ఆయన నా భగవంతుడు, నారాయణుడు, శ్రీహరి, ఆయన నేను రక్షిస్తాడే కానీ ఎప్పుడు కూడా నాకు చిన్న హాని కూడా కలగనివ్వడం అని చెప్పి ధైర్యంతో ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థనలు చేశారనమాట. అదేవిధంగా ఇక్కడ సత్యవ్రత మునికి కూడా అర్థమైపోయింది, ఎవరైనా 1300 కిలోమీటర్ల చేప, అది కూడా ఏంటి ఒక రాత్రిలో పెద్దదైపోయింది. అంత పెద్దదైపోయిందంటే చిన్న చేప, కమండలంలో పట్టే చేప అంత పెద్దదైపోయిందంటే కనుక అది ఆ యొక్క నారాయణుడి యొక్క లీల తప్పితే కనుక ఇంకేది కూడా లేదు అని చెప్పి ఆయనకి అర్థమైపోయి, ఓ పురుష శ్రేష్ఠ, మా వంటి భక్తులందరికీ కూడా నువ్వే ఏకైక నాయకుడివి. నాయకుడు అంటే కనుక లీడర్. మా అందరికీ కూడా నువ్వే నాయకుడివి, యజమానివి, పరమగతివి నువ్వే అయి ఉన్నావు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ సర్వే లీలావతారస్తే భూతానాం భూతి హేతవః జ్ఞాతుమిచ్చామ్యధో రూపం యదర్థం భవతాదృతం. భాగ్యలక్ష్మి మాత చదివేశారుగా, పద్మిని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. నీ లీలలో అవతారములో నిక్కముగా సకల జీవుల క్షేమము కొరకే వసగూడుచున కనుక ఓ దేవా, ఏ ప్రయోజనం కొరకు నీవు ఈ మత్స్యరూపం ధరించుతావో నేను తెలుసుకొన కోరుచున్నాను. హరే కృష్ణ ప్రభు. సో ఆయన ప్రార్థించారు అనమాట, మీ యొక్క లీలలో అవతారాలన్నీ కూడా మొత్తం జీవులందరికీ కూడా మంచి చేయడానికి చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎందుకు మీరు యొక్క మత్స్యావతార రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చారు? నాతో ఓకే వస్తే వచ్చారు, కానీ నాతో లీలలు ఏ విధంగా చేస్తున్నారు? మీ యొక్క ప్రయోజనం ఏమిటి? మీ యొక్క ఉద్దేశం ఏమిటి? నేనేమైనా సేవ చేయాల్సి ఉంటుందా మీకు? నన్ను ఏం చేయమంటారు? నా యొక్క కర్తవ్యం ఏమిటి చెప్పండి. ఎందుకంటే కనుక భక్తుడు వెంటనే భగవంతుడిని గుర్తుపెట్టేశారు కాబట్టి ఆయన అడిగేశారు అనమాట. ఆయన ఎలర్ట్ అయిపోయాడు, భగవంతుడు అని చెప్పి గుర్తుపెట్టేస్తే ఇంకేంటి వెంటనే, సో నన్ను ఏం చేయమంటారు? మీరు ఎందుకు వచ్చారు? మీకు ఉద్దేశం ఏమిటి? నేను ఏమైనా చేయాల్సిన సేవ ఏదైతే ఉంటుంది, ఏదైనా ఉందా అని చెప్పి ఆయన అడుగుతున్నారు అనమాట. సో అప్పుడు మత్స్యావతారము వచ్చేటువంటి 7 రోజుల్లో ఒక పెద్ద జలప్రళయం రాబోతుంది. ఆ యొక్క జలప్రళయంలో మిమ్మల్ని నేను ఏ విధంగా రక్షిస్తాను అనేటువంటి విషయాన్ని స్వామి చెప్తారన్నమాట. సో అవన్నీ కూడా చాలా మనకి డీటెయిల్డ్ గా ఇక వర్ణన అంతా కూడా మనకి 31 నుంచి 38వ శ్లోకంలో వస్తుంది అనమాట. సో అవి ప్రేయర్స్ మధ్యలో ఉంటాయి, మనకి ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు. సో కాబట్టి మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరి. 31 నుంచి 38 దాకా మాతాజీ. 30వ శ్లోకం కూడా కవర్ అవ్వలేదు, మనం రేపు కవర్ చేస్తాం.
ఓకే, చెప్పేది మాత్రం 31 నుంచి 38 వరకు ప్రేయర్స్. అవును ఆ మాతాజీ. తర్వాత మీరు సత్యవతి ముని అని చెప్పారు కదా, ఇది నమామీశ్వరం దామోదర అష్టకం రాసింది ఆ మునివరా? ఆ సత్యవ్రత ముని అని చెప్తారు, కానీ ఇక్కడ సత్యవ్రత రాజర్షి అంటున్నారు. మేబీ వేరు ఇద్దరు. ఓ, అంటే అట్లా విన్నాను. దామోదర అష్టకం అవునవును, అది రాసింది. దామోదరాష్టకంలో సత్యవ్రత ముని అని చెప్పారు, కానీ ఇక్కడ సత్యవ్రత రాజర్షి అని చెప్పారు. ఆయన ద్రవిడ ఓ. దేశానికి రాజు అని చెప్పారు. ద్రవిడ దేశం అంటే సౌత్ ఇండియా. అవును. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. దండవత్ ప్రణామాలు.